మీరు గమనించండి, జాతీయ ఆదాయాన్ని గురించి చర్చించేటప్పుడు ఫస్ట్ మనం ఇటీవల కాలంలో ఉన్నటువంటి వాటిని పరిశీలిస్తే పన్నులు అనే కాన్సెప్ట్ అనేది వస్తుందండి. వాట్ ఈజ్ ఎ ట్యాక్స్? ట్యాక్స్ ఈజ్ ఎ కంపల్సరీ పేమెంట్. అనే పన్నులు అనేటివి ఒక నిర్బంధపు చెల్లింపులు. పన్నులు అనేటివి ఆర్థికేతర చెల్లింపులు, నాన్ ఎకనామిక్ పేమెంట్స్. ద ట్యాక్స్ రెవెన్యూ షుడ్ నాట్ యాడెడ్ ఇంటూ నేషనల్ ఇన్కమ్ అకౌంట్స్. దెన్ పన్ను రాబడిని జాతీయ ఆదాయపు లెక్కల్లోకి చేర్చరు. అది ప్రత్యక్ష పన్ను కావచ్చు, పరోక్ష పన్ను రాబడి కావచ్చు, ఎలాంటి పన్ను రాబడినైనా జాతీయ ఆదాయపు లెక్కలలోకి చేర్చరు యాజ్ పర్ నేషనల్ ఇన్కమ్ థియరీ. మరి ఈ పన్నులను రెండు విధాలుగా విభజిస్తారు. దీస్ ట్యాక్సెస్ ఆర్ బ్రాడ్లీ డివైడెడ్ యాజ్ టూ హెడ్స్, నేమ్లీ ప్రోడక్ట్ ట్యాక్స్ అండ్ ప్రొడక్షన్ ట్యాక్స్. ద ప్రోడక్ట్ ట్యాక్స్ ఉత్పత్తిపై పన్ను, ఉత్పాదితంపై పన్ను ప్రోడక్ట్ ట్యాక్స్. జనరలీ ఈ ప్రోడక్ట్ ట్యాక్స్ని కన్జ్యూమర్స్ లేక వినియోగదారులు చెల్లిస్తారు. ఈ ప్రోడక్ట్ ప్రైస్ అనేది దెన్ మార్కెట్ ధరలో చేరి ఉంటాయి. ఓకే, వీటిని పరోక్ష పన్నులు అని అంటారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ జిఎస్టి. ఓకే, according to national income theory, the GST revenue not included in national income accounts. Then you come to the another part, production tax, ఉత్పత్తిపై పన్ను. ఈ ప్రొడక్షన్ ట్యాక్స్ని ఉత్పత్తిదారులు అంటే వస్తువులను తయారు చేసేటువంటి వారు చెల్లిస్తారు. దీస్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ మార్కెట్ ప్రైస్. ఈ ప్రొడక్షన్ ట్యాక్సెస్ అనేటివి వస్తువు యొక్క మార్కెట్ ధరలో చేరి ఉండవు. వీటిని ప్రత్యక్ష పన్నులు అని కూడా అంటారు. దీస్ ట్యాక్సెస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఎగ్జాంపుల్, ల్యాండ్ రెవెన్యూ, కార్పొరేషన్ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ and so on. This is the information about taxes.